ఇక అంటే హామీల గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కాబట్టి మీరు 10 ఏండ్లలో 28,000 కోట్లతో రుణమాఫీ చేస్తే వచ్చిన వెంటనే అంటే కొంచెం టైం తీసుకున్నారు కావచ్చు. బట్ ఏకాఏకి మొత్తం పూర్తి స్థాయిలో వడ్డీ మాఫ్ చేయడమో, పైన లెక్కలు తీసేయడమో ఇలాంటివి కాకుండా పూర్తి స్థాయిలో 21,000 కోట్లతో చేశాం. ఇప్పటి వరకు మేము పెట్టుకున్నటువంటి అర్హత ప్రామాణికం ప్రకారం కంప్లీట్ అయిపోయింది అని అంటున్నారు. మీరు 10 ఏండ్లలో చెయ్యండి ఎట్ ఎ టైం చేశాం. ఈ రుణమాఫీ విషయం పర్టికులర్గా ఎట్ టైం అనే మాటకు అర్థం కూడా తెలియదు వాళ్ళకు. ఏకకాలంలో రుణమాఫీ అని 2 సార్లు పేపర్ ప్రకటనలు ఇస్తే దాన్ని జోక్ అంటారు. అదో కామెడీ పీస్. కానీ నేను అనేది ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అయింది ఈ రుణమాఫీ కథ? ఎన్నికలకు ముందు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారి ద్వారా రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు పరిగెట్టి 2 లక్షలు లోన్ తెచ్చుకోండి, నేను వస్తున్నా, రాగానే డిసెంబర్ 9 నాడు సంతకం పెట్టేస్తా, ఇచ్చేస్తా అన్నారు. డిసెంబర్ 7 నాడు నిజంగానే వచ్చారు. వచ్చిన తర్వాత డిసెంబర్లోనే మీటింగ్ పెట్టారు బ్యాంకర్లతో. బ్యాంకర్స్ చెప్పింది ఏమంటే 49,500 కోట్ల రూపాయలు కావాలి రుణమాఫీకి అని చెప్పారు. ఇది 2 లక్షల వరకు అయితే వీళ్ళు సరే అన్నారు. తెల్లారి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ 49,500 కోట్లు అని బ్యాంకర్లు చెప్తే 40,000 కోట్లు ఏముందా, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే అయిపోతుంది, ఇచ్చేస్తా అని రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. సో 49, 40 అయిపోయింది. 40 నుంచి క్యాబినెట్కి వచ్చేసరికి 31,000 కోట్లు అయిపోయింది. ఎందుకు మారుతుందో, ఎట్లా పోయినాయో, ఆ 9,000 కోట్లు ఎవడెత్తుకెళ్ళిపోయాడో తెలియదు. 31,000 కోట్లు క్యాబినెట్ తీర్మానం. బడ్జెట్కి వచ్చే వరకు 26,000 కోట్లు. చివరికి ఇప్పుడు మీరు చెప్తున్న లెక్క 21,000 కోట్లు. యాక్చువల్గా ఖాతాల్లో పడేది ఇప్పటివరకు 12,000-11,000 కోట్లు కూడా పడలేదు. అంటే తెలంగాణలో సామెత ఉంది, చారాన కోడికి బారాన మసాలా. మొదలైంది 49,500 కోట్ల కాడ, చివరికి ఇచ్చింది 11-12,000 కోట్లు. అది అయినట్టా కానట్టా? ఒకటి. రెండోది, నేను అసెంబ్లీలోనే అడిగాను, రేవంత్ రెడ్డి గారిని అడిగాను, ముఖం పట్టుకుని అడిగాను, మీ ఊరికే పోదాం పదా, కొండారెడ్డిపల్లె మీ సొంత ఊరు, అడిగే పోదాం, అక్కడ 100% రుణమాఫీ అయిందని ఎవరన్నా రైతులందరూ కూర్చొని చెప్పి రాసిస్తే నేను శాశ్వతంగా వదిలేసిపోతా స్వామి రాజకీయాలు అని చెప్పాను. అక్కడ ఇక్కడ నీ సొంత ఊరు అని అడిగా. లేదు స్పందన. అయినట్టా కానట్టా? ఇవాళ రాష్ట్రంలో మీరు కావాలంటే హెచ్ఎంటీవీలో పోల్ పెట్టండి, లేదా మీ జర్నలిస్ట్ నుంచి పంపించండి, ఏ ఊరికైనా సరే, ఒక్క ఊరిలోనైనా 100% రుణమాఫీ అయిందని అంటే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను. అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, తిమ్మిని బమ్మిని చేయడం, మసిపూసి మారేడుకాయ చేయడం, ఇదే పరిపాలన అనుకుంటే అది కామెడీ అయిపోతుంది. ఎందుకంటే ప్రజలకు తెలుసు కదా, ఏ ఊళ్ళో ఎవరికైందో కాలేదో వాళ్ళకి తెలుసు. కేసీఆర్ ఏం చేశారు, మీరేం చేశారు, ప్రజలు చూస్తున్నారు, బేరీజ్ వేసుకుంటున్నారు. అందుకే ఇవాళ రైతులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదా? బోనస్ అన్నారు, ఇచ్చారా? 500 రూపాయల బోనస్. ఎన్ని కథలు చెప్పారు, ప్రతి పంటకి బోనస్, ఇంత మద్దతు ధర, ఇంత ఇది. అంటే ఇట్లా 420 హామీలు ఇచ్చి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆశల పల్లకిలో ప్రజల్ని ఊరేగించి చివరికి అత్యవసర మార్కులతో పాస్ అయ్యారు. ఇవాళ ప్రజలు కోప్పడుతున్నారంటే కోప్పడికి ఏం చేస్తారు? 100 రోజులు అన్నీ అన్నారు, కాలేదు, రియాక్ట్ అవుతున్నారు. రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా అనుకోండి, 3 నుంచి 4 ఇంకా కూడా రైతు బందే. ఎందుకంటే రైతు భరోసా అంటే 15,000 పడితేనే రైతు భరోసా, లేకపోతే రైతు బందే. అంటే తక్కువ పడ్డది కదా, 3 ఎకరాలకే అసలే పడలేదు కదా. 3 ఎకరాల వరకు పడ్డట్టుంది. మళ్ళీ చెప్తున్నా మీకు, పోయిన వానాకాలం రైతు బంధు మొత్తమే ఎగ్గొట్టిండ్రు. ఇప్పటివరకు కేసీఆర్ గారు ఆనాడు ఎలక్షన్లప్పుడు 7,600 కోట్లు ఏదైతే పక్కన పెట్టారో అది తప్ప ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ ప్రభుత్వం రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ముఖ్యంగా ఏ పథకం ఇది ఫలానా అయింది, దీన్ని ఒప్పుకోవచ్చు అన్నది మీకు ఏదైనా అనిపించిందా? ఒక్కటి మాత్రం మంచి పథకం నడుస్తుంది. ఢిల్లీకి మూటలు మోసే పథకం మాత్రం అద్భుతంగా నడుస్తుంది. రాహుల్ గాంధీ గారికి మాత్రం టకీ మనబడుతున్నాయి రాహుల్ గాంధీ ఖాతాలో తప్ప తెలంగాణ ప్రజల ఖాతాలో మాత్రం ఏ ఒక్క పథకం కూడా ఇంతవరకు పడలేదు.